ఈ అందుకుండే అవకాశం ప్రతి మాజీ సైనికుడు ఏంటంటే జంట నగరాలలో 50,000 కుటుంబాల పైన మాజీ సైనికులు ఉన్నాం. దాంట్లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వీరికి ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ అనేది ఏమాట అంటున్నారో ఇది అందరికి ఇవ్వాలంటే కష్టసాధ్యమైన పనే, ఎవరూ కూడా సమ్మతించలేదు. అటువంటిప్పుడు మన జాగా ఏది జీవో ప్రకారము 1952లో 5,977 ఎకరాల 3 గుంటలు బ్రిటిష్ పాలకులు సైనికులకు పునరావాసం గురించి వాళ్ళని ఆదుకోండి అంటూ హోంశాఖ హైదరాబాద్ నవాబ్ పీరియడ్లో అప్పుడు అప్పచెప్పడం జరిగింది. అది ఈనాడు ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా బీదలను పేదలను ఆదుకుంటూ వచ్చాయి. కానీ ఈనాడు మనకంటూ ఆదుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోని రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు మన మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇది త్వరలోనే కార్యరూపం దాల్చి మనకంటూ ఒక ఆవాసం ఏర్పడతాది అని చెప్పుకోవడానికి మనము కించెత్తు ఆనందపడుతున్నాం. हम पर हमला करते हैं या हमारे को तकलीफ देना चाहते हैं तो हमारे मिलिट्री वाले ही हमें बचाते हैं. जिस तरह देश में लैंड ऑर्डर पुलिस करती है, हमारी पुलिस से 1000 गुना दर्जा जो है हमारे मिलिट्री वालों का होता है, जो अपनी जान पर खेलकर हमें చిన్న ఇష్యూ ఉంది. ఈ లైన్ కోసం తప్పకుండా నా ప్రెసిడెంట్ గారు నా దగ్గర ఇంత ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, ఇది ఏం ఇష్యూ ఉంది, ల్యాండ్ ఇష్యూ ఏముంది, తప్పకుండా సార్ ఇప్పుడు నేను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా నేను తీసుకుపోతా కార్లో. తీసుకున్న తర్వాత మా కలెక్టర్ గారికి లెటర్ రాసిస్తా, ఇమీడియట్ నా ప్రాబ్లమ్ సాల్వ్. మనకు చాలా సంతోషం అవుతుంది, చాలా సంతోషం అవుతుంది, మేము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం.